మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఇంగ్లీష్ శ్రీ అరవిందులు రాసిన దాంట్లో సత్యవంతుణ్ణి సావిత్రి చూడటం జరిగింది ప్రీవియస్ చాప్టర్లో. ఈ చాప్టర్ టైటిల్ సత్యవాన్ అండ్ సావిత్రి. ఈ సత్యవాన్ అండ్ సావిత్రికి తాతగారు తెలుగులో సావిత్రి సత్యవంతులు అని రాశారు. ఇది తెలుగులో 478వ పేజీ నుంచి 503వ పేజీ వరకు ఉంది. ఇవాళ మనం ఇంగ్లీష్లో సత్యవంతుడు సావిత్రి ఒకళ్ళనొకళ్ళు ఎలా పరిచయం చేసుకున్నారు అనేది చూద్దాం. ఒక ఫ్రెంచ్ వర్డ్ మనం ఇంగ్లీష్లో ఎక్కువగా వింటూ ఉంటాం, డేజావు. డేజావు అంటే ఈ సంఘటన ఇంతకుముందు ఎప్పుడో జరిగే ఉండుంటుందేమో అని ఏదైనా ఒక సంఘటన చూస్తే మనకి అనిపించటం, అంటే ఎప్పుడు జరిగిందో తెలీదు అని. అలాగా సావిత్రి సత్యవంతులు ఈ జన్మలో ఇదే మొదటిసారి ఒకళ్ళనొకళ్ళు అపరిచితులుగా ఎదురవుతున్నారు. కానీ ఎప్పుడో వారిద్దరి మధ్య ఒక సంబంధం ఉందని, ఇంతకుముందు తెలిసిన వాళ్ళమే అని అనేలాంటి భావన అతి త్వరలో వాళ్ళకి ఇటువంటివే ఇంతకుముందు కొన్ని సంఘటనలు మనకు కలిసి జరిగాయేమో అనేలాగా అనిపించటం జరుగుతుంది ఇక్కడ. ఇన్ ఎ ప్రెజెంట్ ignorant of forgotten bonds, these spirits met upon the roads of time. వాళ్ళ లోపల అంతరాత్మకి ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టుకున్నారు ఎట్ వన్స్. కానీ పైకి చూస్తే ఇన్ ఎ ప్రెజెంట్ ignorant of forgotten bonds, వాళ్ళ మధ్య బంధం ఏమిటి అనేది మర్చిపోయి ఒక ముసుగులో ఉండంగా ఈ స్పిరిట్స్, ఈ ఆత్మలు రెండు ఈ కాలం అనే రోడ్డు మీద ఇక్కడ కలిసాయట. సావిత్రి సత్యవంతులు. సత్యవాన్ ఏమన్నట్టు ఆవిడతో, దై వాయిస్ హ్యాస్ అవేకెండ్ మై హార్ట్ టు అన్ అన్నోన్ బ్లిస్ మోర్ దాన్ ఎర్త్ స్పీక్స్ టు మీ ఫ్రమ్ దై సోల్. నీవు నీ నోటితో కాదు, నీ మాటలు మాట్లాడకపోయినా నీ ఆత్మ నా ఆత్మతో మాట్లాడుతోంది అన్నాడు ఫస్ట్ చూడంగానే. మార్టల్ బాండ్ కాదు ఇది, ఇమ్మార్టల్. నువ్వు చూడడానికి శరీరధారిణివైనా నీ ఆత్మ నా ఆత్మతో మాట్లాడుతోంది అని. అప్పుడు ఆవిడ పేరు అడిగట, నువ్వెక్కడి నుంచి వచ్చావు అని. ఓ సన్లైట్ మోల్డెడ్ లైక్ అ గోల్డెన్ మెయిడ్, ఒక బంగారు కన్యగా యువతిగా వచ్చిన సూర్యకిరణమా, సూర్యుడా అన్నాడు. అంత కాంతిగా ఉంది అని ఆవిడ. చూసారా, ఈవిడ వర్ణనలో ఎప్పుడు కూడాను కాంతి, సూర్యుడు, జ్ఞానము ఇవి అందాన్ని ఇచ్చే లక్షణాల కిందనే మనకి ప్రతి చోట సన్లైట్, రే, సన్ గాడ్ ఈ పదాలే వాడుతూ ఉంటారు తాతగారైనా అరవిందులైనా కూడా. సత్యవాన్ టెల్స్ దట్ హీ కెన్ రికగ్నైజ్ ద మైటీ గాడ్స్ అండ్ పవర్స్ వీల్డ్ అండ్ మూవింగ్ ఆన్ ఎర్త్ అండ్ హిస్ విజన్ ఈజ్ నాట్ బ్లైండెడ్ బై టెరెస్ట్రియల్ ఫార్మ్స్. నేను బాహ్య సౌందర్యంతో మోహింపబడేవాడిని కాను, వాటికి అట్రాక్ట్ అయ్యేవాడిని కాదు. నా దృష్టి, అంతర్దృష్టి ఉంది నాకు. నేను దేవతల్ని గుర్తుపట్టగలను. ఈ భూమికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ చరిస్తుంటే వాళ్ళని నేను గుర్తిస్తాను. I have seen happy faces from ray and flame in the stars, moon, sunrise, nature, and heard strange voices cross ether's waves, apsaras, wood nymphs,
ప్రిన్సెస్ ఆఫ్ ద సన్, ఇలాగ ఎంతోమంది వివరాలు చెప్పాడు. ఇది చాలా పెద్ద పద్యంలో ఉంది, నేను ఇక్కడ మీకు సమ్మరీలాగా చెప్తున్నాను. అంటే సూర్యుని కిరణాల నుంచి వచ్చిన దేవతల్ని, అప్సరల్ని, వనంలో ఉండే వనదేవతల్ని అందరినీ నేను గుర్తుపడతాను. బాహ్య దృష్టికి కనపడని వాళ్ళు మాట్లాడుకునే మాటలు నాకు తెలుస్తాయి. కాబట్టి నువ్వు ఈ మానవ శరీరంలో ఉన్న ఏ దేవతవి నువ్వు అని ఆవిడ్ని అడుగుతున్నాడు. నీ ఆత్మ నా ఆత్మతో పలికింది అని. హీ ఫీల్స్ Savitri is risen in a wide morning of the gods. Thou drovest thy horses from the thunderous world. నువ్వు ఖచ్చితంగా ఈ భూమికి చెందిన దానివి అయ్యుండవు. స్వర్గం నుంచి, థండరర్స్ వరల్డ్ అంటే ఇంద్రుడి స్థానం, ఇంద్రుడు, థండర్ ఇంద్రుడి యొక్క ఆయుధం. థండరర్స్ వరల్డ్, హెవెన్ నుంచి, స్వర్గం నుంచి వచ్చుంటావు నీ రథం మీద. నువ్వు ఈ భూమికి చెందిన దానివి కాదు. Though she seems divinely beautiful, he would be glad if she were mortal. ఏమన్నాడంటే, నీ సౌందర్యము నువ్వు ఎవరో దేవతనే అనిపిస్తోంది, కానీ నేను ఒక మనిషిని కదా, నువ్వు మనిషివై ఇంత సౌందర్యంగా ఉంటే బాగుండు అని నా కోరిక. అప్పుడు నేను నిన్ను అందుకోగలుగుతాను. కాబట్టి నువ్వు మార్టల్ అయితే బాగుండు. హార్ట్ బీట్ ఆఫ్ ఎ మార్టల్, నువ్వు మనిషివైతే అప్పుడు నీకు మానవులకు ఉండే హృదయ స్పందన, వాళ్ళని ప్రేమిస్తే ఉండే ఆనందం అవి కూడా తెలుస్తాయి. దేవతలకి అవి తెలియవు. కాబట్టి ఇంత సౌందర్యంతో ఉన్న నువ్వు ఒక మానవ శరీరంలో మానవ హృదయ స్పందన తెలిసిన దానివి అయి ఉంటే బాగుండు అని నేను కోరుకుంటున్నాను అని చెప్పాట. ఫీల్ టైమ్, వెక్స్డ్ ఎఫెక్షన్స్, బీ సాటిస్ఫైడ్ విత్ ఎర్త్లీ సింపుల్ థింగ్స్. దేవతలకైతే ఇక్కడ ఈ భూమి నచ్చకపోవచ్చు, మనుషులకైతే నా అందమైన పరిసరాలు, వాతావరణం నచ్చుతాయి. నువ్వే కనుక మనిషివైతే అప్పుడు నీకు లోపల హృదయంలో ప్రేమ రాకపోతే బాధ, వస్తే ఆనందం అనేలాంటి తేడాలు, ఈ పరిసరాలు, సింపుల్ థింగ్స్ తోటి నువ్వు సంతృప్తి పడే అవకాశం ఉంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. ఆ విధంగా నువ్వు మార్టల్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. నువ్వు మనిషివి అవ్వాలి, నువ్వు మనిషివే అయ్యుంటే బాగుండు అని అనుకుంటున్నట్ట. హీ ఇన్వైట్స్ హర్ టు హిస్ ఫాదర్స్ హెర్మిటేజ్. మా తండ్రి గారి ఆశ్రమానికి రా. దేర్ లెట్ మీ లీడ్ దీ ఇన్ టు అన్ ఆప్యులెంట్ లైఫ్. బేర్, సింపుల్ ఇస్ ద సిల్వన్ హెర్మిట్ లైఫ్, యెట్ ఈజ్ ఇట్ క్లాడ్ విత్ ద జ్యువెలరీ ఆఫ్ ఎర్త్. మా తండ్రి గారి ఆశ్రమం చాలా సింపుల్గా, సీదాసాదాగా ఉంటుంది. అందులో ఎటువంటి ఆడంబరాలు లేవు. కానీ ఆ ఋషి ఆశ్రమంలా ఉన్న చోట నీకు ఈ భూదేవి ఇచ్చే రకరకాల బహుమతులన్నీ అలంకరింపబడి ఉంటాయి. ప్రశాంతత ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్ని రకాల నీకు సుఖశాంతులు ఉంటాయి. సావిత్రి broke the charm of his words unwillingly and slowly she said. అతను మాట్లాడుతుంటే సత్యవంతుడు సావిత్రి లీనమై వింటోందిట. కాబట్టి అతను మాటలు ఆపిన తర్వాత కూడా కొంతసేపటి వరకు ఆమె మాటలకి సమాధానం ఇవ్వలేదు. ఒక రకమైన ఆనంద స్థితిలో నుంచి మామూలు పరిస్థితిలోకి వచ్చాక ఒక క్షణం తర్వాత చిన్నగా తన్ని తాను పరిచయం చేసుకుంది. తనెవరు అని కదా అడిగాడు. నువ్వు దేవతవా, ఇంద్రలోకం నుంచి వచ్చావా, మనిషివా అని. ఐఎమ్ సావిత్రి, ప్రిన్సెస్ ఆఫ్ మాద్రా. తన గురించి తను ఒక 2 వాక్యాలు చెప్పుకుని తను మాద్రా రాజుగారి కూతురునని, మళ్ళీ సత్యవంతుడినే బోలెడు ప్రశ్నలు వేస్తూ ఉందన్నమాట. షీ ఆస్క్డ్ హిమ్ హూ హీ ఈజ్, హిజ్ నేమ్, his lineage, his reason to be in the pathless woods, haunt of the anchorites, roaming alone with thy witness soul as companion. నువ్వు ఈ యుక్త వయస్సులో ఒక యువకుడుగా ఉండి రాజలక్షణాలు ఉంటూ ఇక్కడ ఈ అడవిలో ఒంటరిగా ఎందుకున్నావు? నీ ఆత్మే నీకు తోడులాగా, ఇంకెవ్వరూ తోటివాళ్ళు సహచరులు లేకుండా ఇక్కడ ఎందుకు ఇలాంటి సాధు జీవితం గడుపుతున్నావు అని అడిగింది. కింగ్ ద్యుమత్సేన ఆఫ్ షాల్వా కింగ్డమ్ ఈజ్ హిస్ ఫాదర్.
చెప్తాడనమాట సత్యవంతుడు. మా తండ్రి గారు ద్యుమత్సేనుడు, రాజు. అక్కడి నుంచి దృష్టి పోయిన తర్వాత ఈ దృష్టి గురించి వచ్చినప్పుడు సరి అయిన జ్ఞానం ద్యుమత్సేనుడికి పోయింది. ఏమిటంటే మామూలుగా బాహ్యంగా కళ్ళైతే తాతగారు వివరిస్తారు, పోయింది ఏమిటంటే సరి అయిన జ్ఞానం. జ్ఞానహీనుడు అవటం అంటే గుడ్డివాడవటమే. అందువల్ల అవుట్కాస్ట్ ఫ్రమ్ ద ఎంపైర్ ఆఫ్ ది ఔటర్ లైట్, లాస్ట్ టు ది కామ్రేడ్షిప్ ఆఫ్ సీయింగ్ మెన్, హీ సోజోర్న్స్ ఇన్ 2 solitudes, విదిన్ అండ్ ఇన్ ది సాలమ్ రజల్ ఆఫ్ ది వుడ్స్. రాజ్యము పోయింది, రాజ్యంతో పాటు తోటివారు అందరూ కూడా దూరం అవ్వబట్టి మా తండ్రి గారు ఇక్కడ మనస్సులో తనతో తాను తన ఆత్మని వెతుక్కుంటూ బాహ్యంగా కూడా ఒంటరిగా ఉండే జీవితం గడుపుతున్నారు అని చెప్తాడు. యాజ్ హిస్ సన్ సత్యవాన్ లివ్డ్ కంటెంటెడ్. నేను ఆయన పుత్రుణ్ణి ఇక్కడ ఆ రాజ్యము ఆ ఆడంబరాలు వదిలేసి ఇక్కడ సంతోషంగా ఉన్నాను అని ఒక్క పదం వాడాడు. టిల్ దిస్ మొమెంట్, ఈ క్షణం వరకు నేను సంతృప్తిగా ఉన్నాను. ఫర్ నాట్ ఎట్ ఆఫ్ ది అవేర్, ఇప్పటి వరకు నేను సంతృప్తిగా ఉన్నాను, జీవితంలో కావలసినవన్నీ నా దగ్గర ఉన్నాయి అని. ఎందుకు అంటే నీవు ఉన్నావు అని తెలియక. ఇప్పుడు నీవు ఉన్నావు అని తెలిసింది కాబట్టి నీవు నా దానివైతే కానీ నాకు సంతృప్తి లేదు అని చెప్పాడు. సత్యవాన్ ఈజ్ అ ప్యూపిల్ ఆఫ్ సాలిట్యూడ్. ఈ ఏకాంతంలో ప్రకృతిలో పాఠాలు నేర్చుకున్న విద్యార్థి. అతనికి గురువు భూమాత, ప్రకృతి మాత. నేచర్స్ రికవర్డ్ చైల్డ్ అన్నారు. ఈ పదం చాలా బాగా వాడారు. నేచర్స్ రికవర్డ్ చైల్డ్ అంటే ప్రకృతి ఈ లోకంలో భ్రాంతిలో పడిపోయిన దాని నుంచి తిరిగి ఆ భ్రాంతి నుంచి బయటికి తీసుకొచ్చిన పిల్లవాడనమాట. అందుకని రాజ్యాలు భోగభాగ్యాలు అనే వలలో పడ్డవాడు బయటకు వచ్చినవాడు రికవర్డ్ చైల్డ్. మళ్ళీ ఈ ప్రకృతే తనకి మూలం, ఇక్కడి నుంచే నేను నేర్చుకుంటాను అని తెలుసుకుని వచ్చాడు. reigning in a kingdom of a nobler kind than men can build upon dull matters soil. ఈ భూమి మీద మనం కట్టుకునే రాజ్యాల కంటే గొప్ప రాజ్యానికి ఇప్పుడు అతను వారసుడు ప్రకృతిలో. ఫ్రీ ఇన్ నేచర్స్ బౌండ్లెస్ ప్యాలెస్, ఇన్ ద వైడ్ బేర్ ఎంబ్రేస్ ఆఫ్ హెవెన్, లిజనింగ్ టు ద యూనివర్సల్ స్పీచ్ ఇన్ విండ్స్ అండ్ వాటర్స్. ప్రకృతిలో గాలిలోనూ నీటిలోనూ ఆకుల నుంచి వచ్చే విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ విశ్వాత్మ యొక్క సంభాషణని, ప్రకృతి యొక్క సంభాషణల్ని వినగలిగే సామర్థ్యం సంపాదించుకున్నాడు. మై స్పిరిట్ సాటిస్ఫైడ్ విత్ మీ న్యూ గాడ్ లైక్ అవర్ బర్త్ రైట్. ఆ విధంగా ఎప్పుడైతే అతని ఆత్మ అభివృద్ధి చెందిందో, భగవంతుళ్లాగా దైవత్వం, ఇమ్మార్టాలిటీ, అమరత్వం అనేది మన జన్మ హక్కు అని తెలుసుకున్నాను అని చెప్తున్నాడు సత్యవంతుడు సావిత్రితోటి. బికాజ్ నేచర్ గైడెడ్ హిమ్, ప్రకృతి అతన్ని గైడ్ చేసింది, తన శిష్యుడిలాగా గైడ్ చేసింది. కాబట్టి లోపల తన అంతరాత్మలో ఒక కవర్ట్ టచ్, అంటే డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా ఎవరో స్పృశించినట్లు, ఒక పిలుపు వినపడినట్టు, భగవంతుడి గురించిన అవగాహన కొంత నాకు కలిగింది అని సత్యవంతుడు చెప్తూ, బట్ ఐ కుడ్ నాట్ క్లాస్ప్, కానీ ఆ భగవంతుడిని నావాడుగా నేను చేసుకోలేకపోయాను. ఆర్ హోల్డ్ బిట్వీన్ మై హ్యాండ్స్ ద వరల్డ్ మదర్స్ ఫీట్, ఆ జగజ్జనని పాదాలు నేను నా చేతులతో స్వయంగా పట్టుకోలేకపోయాను. ఆ స్థితి మాత్రం నాకు ఇంకా రాలేదు. I sat with the forest sages in their trance, glimpsed the presence of the one in all. అందరిలో ఉన్న ఆ పరమాత్మని సాధువులతో కూర్చుని యోగ సాధన చేస్తూ అందరిలో ఉన్న పరమాత్మని చూడగలిగాను. But still there lacked the last transcendent power, as matter still slept empty of its Lord. వాళ్ళందరూ బ్రహ్మన్ని చూపిస్తే చూశాను, కానీ ఈ ప్రకృతి, ఈ భూమాత, ఈవిడే బ్రహ్మం అనేలాంటి జ్ఞానం నాకు ఆ ధ్యానం చేసుకుంటుంటే కనిపించలేదు.
ఈ జగం ఇంకా మిథ్య అనేలాగానే ఉండిపోయింది కాబట్టి నేను జగం మిథ్య అని అనుకోవట్లే. Thou hast come and all will surely change. కానీ ఇప్పుడు నేను అందుకోలేనిది అందుకుంటాను, తెలుసుకోలేనిది తెలుసుకుంటాను. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఓ దేవి, నీ మూలకంగా ఈ భూమి మీద రావాల్సిన మంచి మార్పులన్నీ వస్తాయి. ఐ షల్ ఫీల్ ద వరల్డ్ మదర్, హియర్ హర్ సేక్రెడ్ వాయిస్. ధైర్యంగా చెప్తున్నాడు, ఐ షల్ ఫీల్ ద వరల్డ్ మదర్. నేను ఏ జగజ్జననినైతే పాదాలు పట్టుకోలేకపోయాను అనుకున్నాను, ఆవిడ్ని నేను ఇప్పుడు ఖచ్చితంగా చూస్తాను, ఆవిడ ప్రెజెన్స్ ఫీల్ అవుతాననేది నాకు నమ్మకం అని చెప్తున్నాడు సావిత్రితోటి. అప్పుడు సావిత్రి ఆలోచిస్తూ అతని మాటలు తన హృదయంతో వింటోంది, బాహ్య చెవులతో కాదు. అతని మనస్సులో నుంచి ఏం మాట్లాడుతున్నాడు అనేది తెలుసుకుంటోంది. ఆనందంతో ఏమందిట, స్పీక్ మోర్ టు మీ, స్పీక్ ఆఫ్ దై సెల్ఫ్ అండ్ ఆల్ ద వాట్ విదిన్. నీవు లోపల నువ్వేమిటి అనేది ఇంకా కొంచెం చెప్పు. టిల్ మై మార్టల్ మైండ్ షల్ అండర్స్టాండ్ వాట్ ఆల్ ద డెత్లెస్ బీయింగ్ ఇన్ మీ ఫీల్స్. నాలో ఉన్న అంతరాత్మకి నీ గురించి ఇంకా చాలా తెలుసు అనిపిస్తోంది. నా బాహ్య స్మృతి, శరీరము మనస్సు నిన్ను గుర్తించడానికి ఇంకా టైం పడుతున్నాయి కాబట్టి నీ గురించి నువ్వు ఇంకొంచెం చెప్పు. ఫర్ ఇట్ నోస్ దట్ దౌ ఆర్ట్ హీ. నా మనస్సులో అయితే నువ్వు అతనే అని తెలుస్తోంది, కానీ ఈ శరీరము, ఈ కళ్ళు, ఈ మనస్సుకి ఇంకా ఆ రూఢి అవ్వట్లేదు కాబట్టి నువ్వెవరు అనేది ఇంకొంచెం చెప్పు, నీలో నువ్వేంటి అని గుర్తులు అడుగుతోందన్నమాట, అతని లక్షణాలు అడుగుతోంది. సత్యవాన్ లైక్ ఎ రెస్పాండింగ్ హార్ప్ టు ఎ ఫ్లూట్స్ కాల్. ఒక వేణునాదం వింటే అవతల ఇంకొక హార్ప్ అనేది కూడా ఒక స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్, మన వీణలాగా అనుకోండి. వీణ మీటినట్లు సమాధానం ఇచ్చాట. ఆవిడ వేణునాదంలాగా మాట్లాడిన దానికి ఈయన వీణ మీటినట్లుగా సమాధానం ఇచ్చాట. ఏమని? నౌ ఐ నో దట్ ఆల్ ఐ లివ్డ్ అండ్ వాజ్ మూవ్డ్ టువర్డ్స్ దిస్ మూమెంట్ ఆఫ్ మై హార్ట్స్ రీబర్త్. నాకు ఏం తెలుస్తోందంటే నా హృదయం ఇప్పుడు పునర్జన్మ పొందింది. ఇప్పుడు ఈ క్షణం నుంచి నేను వేరే మనిషిని. ఎందుకంటే నువ్వు వచ్చావు, నిన్ను చూశాను కాబట్టి. ఇంతకు ముందు ఉన్న ఆశలు, నిరాశలు అవేవి ఇంకా లేవు. నా జీవితం అంతా కూడా నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పెరిగాను ఇలా అంటే నిన్ను ఈ క్షణం కలవటం కోసమే అనేది నాకు తెలిసింది. నా జీవిత లక్ష్యం ఏమిటో ఇప్పుడు నాకు తెలిసింది. ఐ లుక్ బ్యాక్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ మై సెల్ఫ్. ఓ, నా జీవిత కారణం ఇదే, లక్ష్యం ఇదే అనేది ఇప్పుడు వెనక్కి నేను చూసుకుంటే నా జీవితం నాకు అర్థమవుతోంది. ఎ సోల్ మేడ్ రెడీ ఆన్ ఎర్త్స్ సాయిల్ ఫర్ దీ. నీ కోసం, నీ అవతరణ కోసం ఈ భూమి మీద సిద్ధమైన ఒక ఆత్మని నేను. సత్యవంతుడనే శరీరాన్ని కాదు, ఈ భూమి మీద నీ అవతరణకి కావలసినటువంటి సంసిద్ధత పొందిన ఆత్మని నేను. నా జీవితం ఎందుకో ఇప్పుడు నాకు తెలిసింది అన్నట్టు సత్యవంతుడు. ఇంకా ఏం చెప్పాట? హిస్ డేస్ యాజ్ అ కామన్ మార్టల్. అంటే మామూలుగా ఒక మనిషి ఆశలు నిరాశలు ఉండేలాంటి దశ నుంచి నేను మారి గ్లిమ్సెస్ ఆఫ్ ఎ డీపర్ సెల్ఫ్, నా అంతరాత్మను తెలుసుకునే స్థాయి ఒక దశలో పొందాను. ఎ గ్రేట్నెస్ వర్కింగ్ టువర్డ్స్ ఎ హిడెన్ ఎండ్ యాజ్ హీ గ్రోబ్డ్ విత్ హిస్ ల్యాంటర్న్ థాట్. ఒక రకంగా ఇక్కడ ఏం తెలుస్తోందంటే ఏ జీవి అయినా తన జీవితంలో బాహ్య అంశాలు, బాహ్య అందాలు, బాహ్య జయాపజయాల దశ నుంచి లోపలికి అంతర్దృష్టి పెట్టుకుని ముందుకు సాగుతూ ఉంటే క్రమక్రమంగా జ్ఞానం ఎలా పెరుగుతుంది అనేది 3 ముక్కల్లో ఇక్కడ సత్యవంతుడు చెప్పేస్తున్నాడు అన్నమాట. ఈ బాహ్య జయాపజయాలతో ముందు సంతృప్తి పడేవాడిని అవి వదిలిపెట్టి ఇన్నర్ పీస్, దేర్ ఈజ్ సంథింగ్ అనేలాగా నన్ను ఒక ప్రేరణ కలిగి లోపలికి చూసుకుని హిడెన్ ఎండ్, ఏదో లోపల ఇంకొక లక్ష్యం ఉంది ఈ జీవితానికి, ఈ బాహ్యంది కాదు అని బుద్ధి, మైండ్ అనే చిన్న లాంతర్తోటి ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి చీకట్లో వెతికేట. కానీ ఒక చిన్న లాంతర్తోటి అంధకారం, అనంతమైన అంధకారంలోకి వెళ్తే
అంధకారం ఇంతుందా అనే భయం తప్ప పూర్తి అంధకారాన్ని ఈ చిరు లాంతరు ఛేదించలేకపోయింది అంటాడంటే నా పరిమిత బుద్ధితో పరిమిత జ్ఞానంతో నేను అనంతమైన జ్ఞానాన్ని పొందలేకపోయాను. హీ గ్రోప్డ్ విత్ హిస్ ల్యాంటర్న్ టు సాల్వ్ ది మిస్టరీ ఆఫ్ దిస్ క్రియేషన్. ఈ సృష్టి ఏమిటి, లక్ష్యం ఏమిటి జీవితానికి అనే మిస్టరీకి అక్కడ సమాధానం రాలేదు. బట్ కుడ్ నాట్, యాజ్ దిస్ ల్యాంటర్న్స్ లైట్ మేడ్ ద ఒరిజినల్ సీక్రసీ మోర్ అకల్ట్. ఈ జ్ఞానం ఏమిటో బాబోయ్ అసలే అందదేమో అనేలాంటి భయం పుట్టింది ఈ పరిమిత జ్ఞానంతో అనే లాంతరుతోటి వెళ్ళి తెలుసుకోవాలనుకుంటే ఈ సృష్టి రహస్యం గురించి. హీ కుడ్ నాట్ అనలైజ్ ద కాస్మిక్ వీల్. ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోలేకపోయాను ఒక దశలో. అప్పుడు ఐ ప్లంజ్డ్ ఇన్ టు ఇన్నర్ సీయింగ్ మైండ్. ఈ పరిమిత జ్ఞానాన్ని వదిలిపెట్టి క్రమంగా నేను అంతర్దృష్టితోటి మైండ్ యొక్క హయ్యర్ ప్లేన్స్కి వెళ్ళటానికి ప్రారంభించాను. అండ్ సా ద సీక్రెట్ లాస్ దట్ మేక్ మ్యాటర్ మైండ్స్ బివిల్డర్డ్ స్లేవ్. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ మనస్సు అనేది ఎలాగ మ్యాటర్ని తన కంట్రోల్లో తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది, ప్రకృతి మీద ఆధిపత్యం కోసం మనిషి తన మనస్సుని ఎలా ఉపయోగిస్తూ ఎలా పెడత్రోవల్లో వెళ్తున్నాడు, అలాగే బాహ్యంగా మనకు తెలిసిన బ్యూటీ, ఆర్ట్, కల్చర్ ఇవన్నీ కూడాను కెనాట్ అన్వీల్ ద ఇన్డ్వెల్లింగ్ పవర్స్. మనలో ఉన్న ఆ భగవత్ శక్తిని సంపూర్ణంగా బయటికి మనం పద్యాల్లోనూ ఎక్స్ప్రెస్ చేయలేము, బొమ్మల్లోనూ ఎక్స్ప్రెస్ చేయలేము, ఏ విధమైన బాహ్య రూపాల్లోనూ ఆయన యొక్క సంపూర్ణ తత్వాన్ని మనం బయటికి పెట్టలేము అనేది నాకు అర్థమైంది. దే కెన్ ఓన్లీ త్రో సమ్ సింబల్స్ ఎట్ అవర్ హార్ట్స్. కొన్ని చిహ్నాల కింద మాత్రం అవి పనిచేస్తాయి. కళల రూపంలో భగవంతుణ్ణి ఆరాధించటం అనుకుంటే అవి కొన్ని అంశాలని మనకు బయటికి చూపిస్తాయి తప్ప ఆ డివైన్ పవర్ మొత్తం మనకి చూపించదు అనేది తెలుసుకున్నాను. ఇవన్నీ పరిమితమైన మనస్సుతో చేస్తున్నవి కాబట్టి ఈ పరిమితత్వం అపరిమితత్వాన్ని పట్టుకోలేదు అని. ఐ లుక్డ్ అపాన్ ద వరల్డ్ అండ్ మిస్ ద సెల్ఫ్. ఒక్కొక్కసారి ఈ ప్రపంచాన్ని అంతా చూసి దీని అందము ఆనందము బయట నుంచి ప్రకృతిలో నుంచి భగవంతుడిని చూసుకుంటుంటే నా అంతరాత్మ ఎక్కడుంది అనేది మర్చిపోతుండేవారు, నా సెల్ఫ్ను మర్చిపోయేవాడిని. ఐ లివ్డ్ ఇన్ ద రే బట్ ఫేస్డ్ నాట్ ద సన్. నేను భగవంతుని యొక్క అనుగ్రహ కిరణంలో ఉన్నాను కానీ భగవంతుణ్ణి పొందలేకపోయాను. సన్ని సూర్యకిరణం చూడడం వేరు, సూర్యుడి కేసు చూడడం వేరు. అలాగా భగవద్ అనుగ్రహం అనే చిన్న కిరణంలో ఉన్నాను కానీ భగవంతుణ్ణి అందుకోలేకపోయాను అని చెప్తున్నాడు. హీ కుడ్ నాట్ లింక్ ద ఫైనైట్ విత్ ద ఇన్ఫినిట్. ఈ మ్యాటర్కి స్పిరిట్కి, ఈ ఫైనైట్ మ్యాటర్ అండ్ ఇన్ఫినిట్ స్పిరిట్ మధ్య లింక్ ఏంటి అనేది నాకు ఇప్పటి వరకు తెలియలేదు. ఎందుకంటే మానవుడు కూడా అమరుడు అయ్యే హక్కు ఉంది అనేది నాకు తెలుసు కానీ ఎలా అనేది నాకు తెలియలేదు. ద హ్యూమన్ సెన్స్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ తెలియలేదు అని చెప్పాడు. బట్ నౌ ద గోల్డ్ లింక్ కమ్స్ టు మీ విత్ దై ఫీట్. కానీ ఇప్పుడు ఆ బంగారు లింక్ మార్టాలిటీకి ఇమ్మార్టాలిటీకి, ఫైనైట్నెస్కి ఇన్ఫినైట్నెస్కి నీ రూపంలో నీ కాలి అందెల సవ్వడిలో నుంచి ఇక్కడికి నడిచి వచ్చింది. ఇంకా నాకు భయం లేదు. నేను ఈ భూమి మీద నీ అవతరణ కోసం సిద్ధమైన ఒక సోల్ని అనేది నేను తెలుసుకున్నాను అని చెప్పాడు సత్యవంతుడు. దీంతో ఈ ఫస్ట్ పార్ట్ ఆపుతున్నాము. సెకండ్ పార్ట్లో సావిత్రి సత్యవంతుల ఇంట్రడక్షన్లు, పర్సనల్ లైఫ్, మళ్ళీ ఇంకా వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది చూద్దాం. నమస్కారం.